రూపాయలు మూంగ్ దాల్ ప్యాకెట్ తెచ్చుకుంటే పంటి కింద పడ్డట్టు కూడా అనిపించదు. అదే పావు కేజీ పెసరపప్పు తెచ్చుకుంటే 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు, పళ్ళు నొప్పులు వచ్చేదాకా నవలొచ్చు. వీడియో మొత్తం చూడండి చాలు. మూంగ్ దాల్ చేయటం ఇంత సింపుల్ అని తెలిస్తే నేను చెప్పక్కర్లేదు, మీరే ట్రై చేస్తారు. ఫస్ట్ అయితే 1 కప్పు పెసరపప్పుని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి 3 నుంచి 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. మీకు టైం ఉంటే ఓవర్ నైట్ అయినా నానబెట్టేసుకోవచ్చు. ఇలా నానిన తర్వాత నీళ్లు లేకుండా వడకట్టేసి కాటన్ క్లాత్ మీద వేసి తేమన్నది లేకుండా నీట్గా తుడిచేసుకోండి. తర్వాత 1 హాఫ్ స్పూన్ ఉప్పులో కొద్దిగా నీళ్లు వేసి ఉప్పు మొత్తం కరిగించేసి ఇది కూడా రెడీగా పక్కన పెట్టేసుకోండి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకుని ఆయిల్లోకి స్ట్రైనర్ పెట్టేసి స్ట్రైనర్లో పప్పు వేసి 1 స్పూన్ ఉప్పు నీళ్లు వేసేసి పప్పు నుంచి బబుల్స్ రావటం ఆగిపోయేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అన్నీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసి టిష్యూ పేపర్లోకి తీసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా వెళ్ళిపోతుంది. అంతే, ఎంతో కమ్మగా ఉండి మూంగ్ దాల్ రెడీ. ఇలాంటి వంటలు చేసుకోవడానికి చదువుతో పని లేదు, కానీ ఈ రోజుల్లో డ్రైవర్ జాబ్ దగ్గర నుంచి క్లీనింగ్ జాబ్ వరకు ఏది చేయాలన్నా మినిమం 10th అయితే కంపల్సరీ అంటున్నారు. మరి చదువు లేని వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో. ఆర్థిక పరిస్థితి బాలేక మధ్యలో చదువు ఆపేసి మళ్ళీ ఓపెన్ 10th జాయిన్ అయ్యి చదువుకునే వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. నార్మల్ వాళ్ళకైతే ట్యూషన్స్ ఈజీగా దొరికేస్తాయి, కానీ బట్ అలా ఓపెన్ లో చదువుకునే వాళ్ళకి ట్యూషన్స్ దొరకడం కూడా కష్టమైపోతుంది. ఓపెన్ 10th చదువుకునే ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్ కి టిఆర్ లెర్నర్స్ నుంచి అనుష గారు ఆన్లైన్ లో క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ తన దగ్గర చదువుకున్న ఓపెన్ 10th స్టూడెంట్స్ కి చాలా మంచి మార్కులు అయితే వచ్చాయి. మీరు కూడా మంచి మార్కులతో పాస్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేసి ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అయిపోండి.